హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుమన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెజెండరీ ట్రూత్ బై సుమన్. ప్రీవియస్ వీడియోలో స్టాక్ మార్కెట్కు సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ గురించి తెలుసుకున్నాం. ప్రజెంట్ వీడియోలో లో రిస్క్తో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ ఎలా పొందాలో, అలాగే మ్యూచువల్ ఫండ్స్ బేసిక్ నాలెడ్జ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని వారన్ బఫెట్ చెప్పినట్లుగా మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులన్నీ ఒకే ప్లేస్లో ఇన్వెస్ట్ చేయకూడదు. మన డబ్బులన్నీ ఒకే కంపెనీకి చెందిన షేర్స్లలో లేదా ఒకే ఇన్వెస్ట్మెంట్ టూల్లో ఇన్వెస్ట్ చేయడం బ్లండర్ మిస్టేక్. అంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ మొత్తం షేర్ మార్కెట్లు, అలాగే మొత్తం అమౌంట్ రియల్ ఎస్టేట్లో, ఫిక్స్డ్ డిపాజిట్లు, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పైన, మ్యూచువల్ ఫండ్స్ పైన పెట్టడం కరెక్ట్ కాదు. మన ఫైనాన్షియల్స్ గోల్స్ను బట్టి డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయడం ఇన్వెస్టర్స్కు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ. వీటన్నింటిని కోఆర్డినేట్ చేస్తూ ఇన్వెస్టర్స్కి నష్టభయం నుంచి కాపాడి లో రిస్క్తో మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు సేఫ్గా హై రిటర్న్స్ తెచ్చిపెట్టే టూల్ పేరే మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ వస్తాయని మనందరికీ తెలుసు, కానీ దానికి మన దగ్గర చాలా డబ్బులు ఉండాలి. స్టాక్స్ పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. స్టాక్స్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి రీసెర్చ్ చేయాలి. చాలా టైం స్పెండ్ చేయాలి. రిస్క్ తీసుకోవాలి. లాస్ వస్తే మెంటల్ బ్యాలెన్స్ కోల్పోకూడదు. దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నా దగ్గర 1000 రూపీస్తో ఒక కంపెనీ యొక్క బిజినెస్ గ్రోత్, యాన్యువల్ రెవెన్యూ, ఫండమెంటల్ గ్రోత్ రేట్ పైన రీసెర్చ్ చేసి ఆ కంపెనీ షేర్స్ కొనడానికి ప్రొసీడ్ అయ్యాను. గతంలో ఆ కంపెనీ షేర్ ప్రైసెస్ గ్రోత్, మంచి రిటర్న్స్ వస్తున్నాయి కదా అని దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఒక్కొక్క షేర్ వాల్యూ 200 రూపీస్. 10,000 రూపీస్తో 50 షేర్స్ కొన్నాను. కొంతకాలం తర్వాత ఆ కంపెనీ షేర్స్ ఫాల్ డౌన్ కావడం జరిగింది. కొంతకాలం తర్వాత ఆ షేర్ ప్రైసెస్ పెరగవచ్చు, లేదంటే ఇంకా తగ్గిపోవచ్చు. అలా కాకుండా అవే 10,000 రూపీస్తో 15 to 20 కంపెనీలలో షేర్స్ కొంటే అందులో 5 కంపెనీ షేర్ ప్రైసెస్ ఫాల్ డౌన్ అయినప్పటికీ మిగతా కంపెనీల షేర్ ప్రైసెస్ పెరగడం ద్వారా హై రిటర్న్స్ పొందొచ్చు. ఇలా డిఫరెంట్ కంపెనీ షేర్స్ పైన ఇన్వెస్ట్ చేసే పోర్ట్ఫోలియో ఉన్న టూల్ పేరే మ్యూచువల్ ఫండ్స్. ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ టూల్స్లలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్వెస్ట్ చేసేది 6 ప్లేసెస్. మొదటి ఇన్వెస్ట్మెంట్ టూల్ వచ్చేసి సేవింగ్ అకౌంట్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్. ఇందులో మనకు సేవింగ్ అకౌంట్లో 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో రిటర్న్స్ వస్తాయి. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లలో 4.5 to 5.5 ఇంట్రెస్ట్ రేట్తో రిటర్న్స్ వస్తాయి. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇందులో మనకు 2012 వరకు రిటర్న్స్ బాగానే వచ్చాయి. 2012 నుంచి 2020 వరకు గోల్డ్ ప్రైసెస్ హెచ్చు తగ్గుల మధ్య ఊగిసలాడుతూ వస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ మార్కెట్లో లాంచ్ అయితే గోల్డ్ ప్రైసెస్ ఇంకా తగ్గొచ్చు. గోల్డ్ ప్రైసెస్ పైన 8 to 10% రిటర్న్స్ గెయిన్ చేయొచ్చు. థర్డ్ ఇన్వెస్ట్మెంట్ టూల్ వచ్చేసి ఇన్సూరెన్స్ పాలసీస్. ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ అయినా సరే చివరగా మనకు వచ్చే రిటర్న్స్ 7 to 8% మాత్రమే. ఎంత పర్సెంట్ వస్తుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయము, కానీ 7 to 8% మాత్రమే వస్తుంది. అది కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తేనే. మనకు ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు పాలసీలు ఎలా అమ్ముతారంటే, సంవత్సరానికి 2 సార్లు 14,000 చొప్పున ఇన్వెస్ట్ చేయండి, అలా 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయండి, మీ అమౌంట్ డబుల్ అవుతుందని చెప్తారు. ఇలా ఇన్వెస్ట్ చేయడం ద్వారా 25 ఇయర్స్ తర్వాత మనకు 13.5 lakhs రిటర్న్స్ వస్తాయి. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేసేది 6,25,000 రూపీస్ మాత్రమే అని చెప్తారు. మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసి చూస్తే మనకు వచ్చేది 6.2 రిటర్న్స్ మాత్రమే. ఈ పాలసీ LICలోని జీవన్ ఆనంద్ గురించి. కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ అనేది బెటర్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ టూల్ వచ్చేసి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లంసమ్ అమౌంట్ కావాలి. పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్ చేస్తే
ఆ ప్రాపర్టీ వాల్యూ పెరగాలంటే సరైన లొకేషన్, సరైన ఫెసిలిటీస్ పై ఆధారపడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ పైన యావరేజ్గా 10-12% రిటర్న్స్ పొందొచ్చు. అలాగే లంసమ్ అమౌంట్ ఉంటే వెల్ డెవలప్డ్ లొకేషన్లో ప్రాపర్టీ కొని 12-15% రిటర్న్స్ గెయిన్ చేయొచ్చు. ఫిఫ్త్ ఇన్వెస్ట్మెంట్ టూల్ వచ్చేసి స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్ అన్నింటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టూల్. అలాగే అన్నింటికంటే ఎక్కువ రిటర్న్స్ను ఈ స్టాక్ మార్కెట్ ద్వారా పొందొచ్చు. ఈ స్టాక్ మార్కెట్ ద్వారా 18-30% రిటర్న్స్ను మనం గెయిన్ చేయొచ్చు. అయితే ఎంత ఎక్కువ రిటర్న్స్ పొందుతామో అంత ఎక్కువ రిస్క్ కూడా ఈ స్టాక్ మార్కెట్లో ఉంటుంది. దీనికి సరైన నాలెడ్జ్ అవసరం. రెగ్యులర్గా స్టాక్ మార్కెట్ గురించి రీసెర్చ్ చేస్తూ కంపెనీల యొక్క బిజినెస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనాలిసిస్ చేయడానికి మనం టైంను డెడికేట్ చేయాలి. లాభం వచ్చినా నష్టం వచ్చినా రిస్క్ తీసుకొని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎండ్ ఆఫ్ ది డే మంచి రిటర్న్స్ని అయితే పొందొచ్చు. సిక్స్త్ ఇన్వెస్ట్మెంట్ టూల్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ అనేది ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇందులో ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి ఇన్వెస్టర్స్కి యూనిట్స్ లేదా షేర్ల రూపంలో అందిస్తాయి. ఇందులో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ను స్టాక్ మార్కెట్, గవర్నమెంట్ బాండ్లలో, కార్పొరేట్ బాండ్స్లలో, సెక్యూరిటీస్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇందులో రిస్క్ తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లలో యావరేజ్గా 12-18% రిటర్న్స్ను మనం పొందొచ్చు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడం. ఇండియాలో ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరానికి 5% చొప్పున పెరుగుతూ వస్తుంది. అంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా 5% కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తేనే మనకు బెనిఫిట్. అలాగే మనం సర్వైవ్ కాగలం. కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్ రేట్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చేటట్లుగా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. మనం దేంట్లో ఇన్వెస్ట్ చేసినా సరే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రిస్క్, టైం పీరియడ్ అనేవి ఇంపాక్ట్ చూపిస్తాయి. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కు ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎంత రిస్క్ ఉంటుంది, ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తే హై రిటర్న్స్ వస్తాయి అనేది మనం సెలెక్ట్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ టూల్ పైన ఆధారపడి ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పైన కంపౌండింగ్ ప్రిన్సిపల్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కంపౌండింగ్ లేదా చక్రవడ్డీ ద్వారా మనం మ్యూచువల్ ఫండ్స్లో హై రిటర్న్స్ను పొందొచ్చు. మనకు వచ్చే రిటర్న్స్ ఎంతకాలంలో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుందో చూద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్స్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్లలో 6.5% రిటర్న్స్తో 11 ఇయర్స్లో మన అమౌంట్ డబుల్ అవుతుంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్గా 14% రిటర్న్స్తో 5.2 ఇయర్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మన అమౌంట్ డబుల్ అవుతూ వస్తుంది. కాంపౌండింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా అది ఎలాగంటే మనం 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 5 ఇయర్స్లో 2 lakhs అవుతాయి, 10 ఇయర్స్లో 4 lakhs అవుతాయి, 15 ఇయర్స్లో 8 lakhs అవుతాయి, 20 ఇయర్స్లో 16 lakhs అవుతాయి. ఇది కాంపౌండింగ్ యొక్క మహత్యం. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఎన్ని రకాల ప్లాన్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ యొక్క అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్ స్కీమ్ను ప్రారంభించడానికి ముందు మ్యూచువల్ ఫండ్ కంపెనీ లేదా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, దీన్నే సెబీ అని కూడా అంటారు, ఇందులో అవి ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏఎంసీ కంపెనీ సెబీ నుంచి పర్మిషన్ పొందిన తర్వాత వారు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడానికి అర్హత ఉన్న మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ను ప్రారంభిస్తాయి. మనం మ్యూచువల్ ఫండ్స్ కొన్నప్పుడు మనం డబ్బును ఇతర ఇన్వెస్టర్స్తో కలిసి పూల్ చేస్తారు. మన ఫండ్స్ యొక్క యూనిట్స్ లేదా షేర్స్ను కొనడం ద్వారా డబ్బులు మ్యూచువల్ ఫండ్స్లో ఉంచుతారు. ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ కొత్త యూనిట్స్ను లేదా షేర్స్ను ఇష్యూ చేస్తుంది. ఇలా చాలామంది ఇన్వెస్టర్స్ నుంచి కలెక్ట్ చేసిన ఫండ్స్ను స్టాక్ మార్కెట్లో, గవర్నమెంట్ బాండ్స్లలో,
సెక్యూరిటీస్లలో, షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లలో, ఇవన్నీ ఉన్న కాంబినేషన్ ఎసెట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటన్నింటిని మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్ లేదా ఎసెట్ మేనేజర్ను ఈ ఏఎంసీ కంపెనీ అపాయింట్ చేసుకుంటాయి. ఈ ఫండ్ మేనేజర్ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయి ఉంటాడు. అలాగే ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్గా ఉండి రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయబడ్డ కంపెనీస్ యొక్క మార్కెట్ గ్రోత్, కంపెనీస్ యొక్క బిజినెస్ పెర్ఫార్మెన్స్, రెవెన్యూ గ్రోత్ రేట్ చాలా డీప్గా అనలైజ్ చేస్తూ ఉంటాడు. అలా స్టాక్ మార్కెట్ పైన రీసెర్చ్ చేస్తూ ఏ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయి అని తెలుసుకుంటూ స్పెసిఫైడ్ స్టాక్స్ పైన మన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ను బై అండ్ సెల్ చేస్తూ ఆర్గనైజ్ చేస్తాడు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ వారు మనకు ఈ పనిని ఫ్రీగా చేసి ఇవ్వరు. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తిరిగి పొందేటప్పుడు 1 to 3% ఎక్స్పెన్స్ రేషియో కింద వాళ్ళు మన అమౌంట్లో డిడక్ట్ చేసుకుంటారు. మన ఇండియాలో 44 ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దాదాపుగా 2500 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ను రన్ చేస్తూ ఉన్నాయి. ఈ ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ యొక్క టోటల్ ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ AUM ఆధారంగా టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ను ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, సెకండ్ HDFC మ్యూచువల్ ఫండ్, థర్డ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్, ఫోర్త్ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, ఫిఫ్త్ SBI మ్యూచువల్ ఫండ్, సిక్స్త్ UTI మ్యూచువల్ ఫండ్, సెవెంత్ కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్, ఎయిత్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్, నైన్త్ DSP బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్, 10th యాక్సిస్ మ్యూచువల్ ఫండ్. ఈ 10 ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ఆధారంగా ర్యాంకు చేయబడ్డాయి. ICICI మ్యూచువల్ ఫండ్ అలాగే HDFC మ్యూచువల్ ఫండ్ 3 lakhs crores AUMతో ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. HDFC మ్యూచువల్ ఫండ్ కంపెనీ వారు కొత్తగా లాంచ్ చేసిన HDFC టాప్ 20 అనే కొత్త స్కీమ్ గురించి చూద్దాం. ఈ స్కీమ్లో ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. అలా 100 మంది ఇన్వెస్ట్ చేశారు. అలా కార్పస్ ఫండ్ 1 crore అయ్యింది. అయితే ఆ ఫండ్ హౌస్ 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్కు నెట్ ఎసెట్ వాల్యూ ఆధారంగా వారికి యూనిట్స్ లేదా షేర్స్ రూపంలో ఇస్తుంది. 1 లక్ష రూపాయలకు 10,000 యూనిట్స్గా ఇష్యూ చేసి ఆ ఒక్కొక్క యూనిట్ను 10 రూపీస్గా నిర్ణయిస్తుంది. ఈ విధంగా ఫండ్ హౌస్ కేటాయించిన మొత్తం యూనిట్స్ సంఖ్య 10 lakhs. ఇలా ఫండ్ హౌస్ 20 కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఆబ్జెక్టివ్ను కలిగి ఉంటుంది. ప్రతి స్టాక్లో సమానమైన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలని ఫండ్ మేనేజర్ డిసైడ్ చేసుకుంటాడు. ఈ స్కీమ్లో 1 కోటి కార్పస్ ఫండ్ ఉన్నందున ప్రతి కంపెనీ యొక్క స్టాక్స్లో 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాడు ఫండ్ మేనేజర్. వాస్తవానికి ఫండ్ మేనేజర్ స్టాక్ మార్కెట్లో హై రేషియోలో ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో స్టాక్ మార్కెట్లో హై రిటర్న్స్ వస్తాయని. 1 month తర్వాత పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ లేదా ఇన్వెస్టర్ సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. పోర్ట్ఫోలియో స్టాక్ వాల్యూ 1.2 కోట్లకు పెరుగుతుంది. 10,000 యూనిట్స్ వద్ద ఫండ్ యొక్క యూనిట్స్ అయితే మారవు. కాబట్టి ప్రతి యూనిట్ యొక్క నెట్ ఎసెట్ వాల్యూ, దీన్నే NAV అంటారు, ఇప్పుడు ఇది 12 రూపీస్గా ఉంటుంది. ఇన్వెస్టర్ కోసం వారి ఇన్వెస్ట్మెంట్ 1.2 లక్షలకు పెరుగుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్ 2 రకాలుగా ఉంటాయి. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్, రెండవది క్లోజ్డ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్. ఓపెన్ ఎండ్ మ్యూచువల్ ఫండ్స్లో త్రూఅవుట్ ద ఇయర్ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు. కానీ ఇలా చేయడం వల్ల ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఉండదు. అలాగే ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కొనడానికి, అమ్మడానికి ఇన్వెస్టర్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇన్వెస్టర్ తమ ఇన్వెస్ట్మెంట్లో కొంత భాగాన్ని ఎప్పుడైనా ఫండ్ యొక్క నెట్ ఎసెట్ వాల్యూతో అనుసంధానించబడ్డ సెల్ అండ్ బై చేయడానికి ఫెసిలిటీ ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, దీన్నే SIP అని కూడా అంటారు,
సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఎస్టీపీ అంటారు, సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఎస్డబ్ల్యూపీ అనే ఫెసిలిటీస్ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. క్లోజ్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్లో స్కీమ్ లాంచ్ చేసినప్పటి నుంచి మెచ్యూరిటీ పీరియడ్ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఇలా ఉంటాయి. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడానికి స్పెసిఫిక్ పీరియడ్ ఉంటుంది. అంటే లాక్ ఇన్ పీరియడ్ పూర్తి అయ్యేంత వరకు మన అమౌంట్ను తిరిగి మనం పొందలేము. మ్యూచువల్ ఫండ్స్ 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, సెకండ్ వన్ డెట్ మ్యూచువల్ ఫండ్స్, థర్డ్ వన్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ను స్టాక్ మార్కెట్ పైన ఇన్వెస్ట్ చేస్తే వాటిని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది, అలాగే హై రిటర్న్స్ కూడా మనం పొందొచ్చు. అయితే స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా బెనిఫిట్స్ ఉంటాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ పైన జరుగుతుంది. వీటిలో రిటర్న్స్ 10% పొందొచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్ ఇంకా అదర్ సెక్యూరిటీస్ పైన ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్టును నిర్మించాలన్నా లేదా ఏదైనా హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నా దానికి పెద్ద మొత్తంలో ఫండ్స్ కావాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో డబ్బుల గురించి పబ్లిక్ను గవర్నమెంట్ బాండ్స్ కొనాలని ఆఫర్ చేస్తుంది. ఆ బాండ్స్లలో మనం ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10% రిటర్న్స్ను మనం పొందవచ్చు. ఇలాంటి బాండ్స్కి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇది గవర్నమెంట్ బాండ్స్ కాబట్టి ఇవి చాలా సేఫ్ అని, చాలా రిస్క్ తక్కువగా ఉంటుందని అందరూ వీటిపైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు అమరావతి నిర్మాణానికి డబ్బులు అవసరమై గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేశాడు. అమరావతి నిర్మాణానికి 2000 కోట్లు అవసరమని గవర్నమెంట్ బాండ్స్ రిలీజ్ చేశాడు. ఆ బాండ్స్ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 10 ఇయర్స్గా ఉండేది. అలాగే 10% ఇంట్రెస్ట్ రేట్తో బాండ్స్ రిలీజ్ చేశాడు. ఇలా మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ వారు డెట్ ఫండ్స్లలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నప్పటికీ రిస్క్ తక్కువగా ఉంటుందని ఇన్వెస్ట్ చేస్తారు. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండింటి కలయిక. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది, అలాగే హై రిటర్న్స్ కూడా వస్తాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లో హై రిటర్న్స్ వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో అన్నింటికంటే ముఖ్యమైనది సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీన్నే సిప్ అని కూడా అంటారు. లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా హై రిటర్న్స్ మనం పొందవచ్చు. అందులో భాగంగానే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మనం హై రిటర్న్స్ను పొందొచ్చు. మన ఫైనాన్షియల్ గోల్స్ ప్రకారం 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ వరకు కూడా ఈ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ పొందొచ్చు. మన ఫైనాన్షియల్ గోల్ కార్ కొనడం, సొంత ఇల్లు, ఫారెన్ ట్రిప్, చిల్డ్రన్ హైయర్ ఎడ్యుకేషన్, ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇలా ఏ విధంగా ఉన్నా ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేసి మన గోల్ను సాకారం చేసుకోవచ్చు. ఈ సిప్ ఎలా పనిచేస్తుందంటే కంపౌండింగ్ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది. డబ్బు కోసం మనం పని చేయకుండా డబ్బే మన కోసం పనిచేస్తుంది. అలాగే డబ్బే డబ్బును సంపాదిస్తుంది అనడానికి ఈ సిప్ ప్లాన్ బెస్ట్ ఎగ్జాంపుల్. లాంగ్ టర్మ్లో ఈ సిప్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్ లేకుండా హై రిటర్న్స్ను మనం పొందొచ్చు. ఈ సిప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఒక వాస్తవ కథను మనం తర్వాత తెలుసుకుందాం. కేటగిరీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి చూస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో 5 రకాలు ఉంటాయి. నెంబర్ 1 మల్టీ క్యాప్ ఫండ్, నెంబర్ 2 లార్జ్ క్యాప్ ఫండ్, నెంబర్ 3 లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, నెంబర్ 4 మిడ్ క్యాప్ ఫండ్, నెంబర్ 5 స్మాల్ క్యాప్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ వారు లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే సెబీ లిస్ట్లో ర్యాంక్ చేయబడ్డ టాప్ 100 కంపెనీ స్టాక్స్లలో బెస్ట్ కంపెనీ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేయడానికి ఫండింగ్ మేనేజర్ మేనేజ్ చేస్తాడు.
మిడ్ క్యాప్ ఫండ్లో మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ వాళ్ళు సెబీలో లిస్ట్ చేయబడి టాప్ 101 నుంచి 250 కంపెనీ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే స్మాల్ క్యాప్ ఫండ్స్లలో సెబీలో లిస్ట్ చేయబడ్డ టాప్ 251 అబోవ్ ర్యాంక్లో ఉన్న కంపెనీ స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్లో 2 రకాల స్కీమ్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ప్లాన్, రెండవది రెగ్యులర్ ప్లాన్. రెగ్యులర్ ప్లాన్లో ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని రెగ్యులర్ ప్లాన్ అంటారు. దీంట్లో భాగంగా మనకు వచ్చే రిటర్న్స్లో 1-3% ఫైనాన్షియల్ అడ్వైజర్స్కు ఎక్స్పెన్స్ రేషియో కింద వెళ్తాయి. రెగ్యులర్ ప్లాన్లో 5 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే 12-15% రిటర్న్స్ వస్తాయి. అలాగే డైరెక్ట్ ప్లాన్లో ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో సంబంధం లేకుండా మనమే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని డైరెక్ట్ ప్లాన్ అంటారు. ఈ డైరెక్ట్ ప్లాన్లో 16-20% రిటర్న్స్ మనం 5 ఇయర్స్ పీరియడ్లో పొందొచ్చు. సిప్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎలా హై రిటర్న్స్ సంపాదించారో ఒక స్టోరీ చూద్దాం. హర్ష అండ్ ఆనంద్ ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరి వయసు 25 ఇయర్స్. ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరి సాలరీస్ సేమ్. 60,000 రూపీస్ పర్ మంత్ సాలరీస్ వస్తుంది. హర్ష ఫైనాన్షియల్ ప్రొఫైల్ చూస్తే తనకు వచ్చే సాలరీలో 8,000 రూపీస్ రెంట్కు, 10,000 గ్రాసరీ, 10,000 రూపీస్ అదర్ యూటిలిటీస్కు ఖర్చు చేస్తూ మిగిలిన 32,000 రూపీస్ను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ టూల్స్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. అలా మిగిలిన 32,000 రూపీస్ను మంత్లీ మోడ్లో 10,000 రూపీస్ను మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. 10,000 రూపీస్ను స్టాక్ మార్కెట్లో, 200 రూపీస్ను ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీలో, 5,000 రూపీస్ను సేవింగ్ అకౌంట్లో, 5,000 రూపీస్ను మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అలాగే ఆనంద్ ఫైనాన్షియల్ ప్రొఫైల్ చూస్తే తనకు వచ్చే 60,000 రూపీస్ శాలరీలో 15,000 రూపీస్ రెంట్, 15,000 రూపీస్ గ్రాసరీకి, 10,000 రూపీస్ అదర్ యూటిలిటీస్కు ఖర్చు చేస్తూ వస్తున్నాడు. 15,000 రూపీస్ను కార్ ఈఎంఐ కోసం బ్యాంక్లో పే చేస్తున్నాడు. అలాగే 5,000 రూపీస్ను సేవింగ్ అకౌంట్లో మెయింటైన్ చేస్తున్నాడు. ఫ్యూచర్ ఫైనాన్షియల్ గోల్ గురించి ఏమీ ఆలోచించడం లేదు ఆనంద్. ఏదైనా ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ వస్తే పర్సనల్ లోన్ ద్వారా చూసుకోవచ్చులే అని ఈజీగా తీసుకున్నాడు. కాలం గడుస్తూ ఉంది. పెళ్ళి, పిల్లలు, ఫ్యామిలీతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అఫ్కోర్స్ సాలరీ కూడా పెరుగుతుంది. పెరుగుతున్న ఖర్చుల కోసం పర్సనల్ లోన్ ద్వారా మెయింటైన్ చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. కాలం గడుస్తూ ఉంది. 10 ఇయర్స్ తర్వాత చూస్తే హర్ష లైఫ్లో ఎన్నో చేంజెస్ వచ్చాయి. హర్ష విషయానికి వస్తే తాను ముందు నుంచి చేస్తూ వస్తున్న ఇన్వెస్ట్మెంట్లో భాగంగా స్టాక్స్లో హై రిటర్న్స్ను సంపాదించాడు. తాను ఉద్యోగం సంపాదించిన 3 ఇయర్స్లో కార్ కొన్నాడు. 5 ఇయర్స్లో సొంత ఇల్లు, అలాగే పిల్లలను మంచి కార్పొరేట్ స్కూల్లో చేర్పించాడు. బ్యాలెన్స్డ్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నాడు. 10 ఇయర్స్ తర్వాత ఆనంద్కు జ్ఞానోదయం అయింది. ఇన్ని సంవత్సరాల కాలంలో తాను చేసిన తప్పులను గురించి తెలుసుకున్నాడు. హర్షతో కంపేర్ చేసుకుంటే తాను ఎంత వెనుకబడిపోయానని హర్ష అడ్వైస్ మేరకు తాను కూడా ఖర్చులు తగ్గించుకుంటూ కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. హర్ష చెప్పిన ఫైనాన్షియల్ ప్లాన్ ఆనంద్కు నచ్చాయి. ఆనంద్ కూడా స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేస్తూ కొంచెం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మ్యూచువల్ ఫండ్స్లో, ఈక్విటీ ఫండ్స్లో భాగంగా సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. సిప్ ద్వారా ఆనంద్ కూడా 10,000 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాడు. అలా 25 ఇయర్స్ గడిచిపోయాయి. ఇప్పుడు ఆనంద్ మరియు హర్ష వయసు 50 ఇయర్స్ వచ్చేసాయి. హర్ష 25 ఏళ్ళ వయసు నుంచి సిప్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆనంద్ కూడా 35 ఏళ్ళ వయసు నుంచి సిప్లో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ ద్వారా సంపాదించిన రిటర్న్స్ గురించి చూద్దాం. హర్ష ఇన్వెస్ట్ చేసినప్పుడు అతని వయసు 25 ఇయర్స్. అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 10,000 రూపీస్ పర్ మంత్. 25 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అంటే 300 మంత్స్. ఇంట్రెస్ట్ రేట్ 12%.
టోటల్ ఎర్నింగ్స్ 1,89,76,350 రూపీస్. అతను యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 30 lakhs రూపీస్ మాత్రమే. కాంపౌండింగ్ చూస్తే 1,59,76,350 రూపీస్ అతనికి వచ్చాయి. ఇప్పుడు ఆనంద్ రిటర్న్స్ గురించి చూద్దాం. ఆనంద్ ఇన్వెస్ట్ చేసినప్పుడు అతని వయసు 35 ఏళ్ళు. అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 10,000 రూపీస్ ఫర్ మంత్. 15 years ఇన్వెస్ట్ చేశాడు, అంటే 180 months. ఇంట్రెస్ట్ రేట్ 12%. టోటల్ ఎర్నింగ్స్ 50,45,760 రూపీస్. అతను యాక్చువల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 18 lakhs. కాంపౌండింగ్ చూస్తే 32,45,760 రూపీస్. చూసారు కదా, కాంపౌండింగ్ ప్రిన్సిపల్ యొక్క ఎఫెక్ట్ అదే చక్రవడ్డీ ఎఫెక్ట్. డబ్బే డబ్బును సంపాదిస్తుంది. డబ్బు కోసం మనం పని చేయకూడదు, డబ్బే మన కోసం పనిచేస్తుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే టైం పీరియడ్. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా హర్ష హై రిటర్న్స్ను దీంట్లో పొందాడు. హర్ష సిప్ ద్వారా పొందిన రిటర్న్స్ను ఆనంద్ కూడా ఒకేసారి పొందాలంటే ఆనంద్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ పెరుగుతుంది. హర్ష 25 yearsలో 10,000 రూపీస్ ఫర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే 1,89,76,350 రూపీస్ సంపాదిస్తే, అదే ఆనంద్ 15 yearsలో 37,500 రూపీస్ ఫర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే 1,89,76,350 రూపీస్ను సంపాదించగలడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత రిటర్న్స్ను మనం గెయిన్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ టైం పీరియడ్ అండ్ కాంపౌండింగ్ ప్రిన్సిపల్. ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే మనం గెయిన్ చేసిన రిటర్న్స్ ఫ్యూచర్లో మనకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఏ ఇన్వెస్ట్మెంట్ టూల్ చూసినా టైం పీరియడ్ మరియు కాంపౌండింగ్ ప్రిన్సిపల్ అద్భుతాన్ని చేస్తుంది. ఐన్స్టీన్ చెప్పినట్లుగా కాంపౌండింగ్ అనేది 8th వరల్డ్ వండర్ అని ఈ స్టోరీ నిరూపిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ అవసరం. మొబైల్ ఫోన్ ద్వారా కూడా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ. అబ్స్ట్రాక్ట్స్, ఏంజల్ బ్రోకింగ్, గ్రో యాప్స్ అనేవి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి బెస్ట్ యాప్స్. సో ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయండి. మీకు సూట్ అయ్యే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ను సంపాదించండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్ను నాకు తెలియజేయండి.